హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీలో 299 ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టీ పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కేవలం మహిళలు మాత్రమే అర్హులు. మరి ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టీ పీఈటీ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి, దరఖాస్తు చేయాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, ఇటువంటి పూర్తి వివరాలు మీకు ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇక ఈ వీడియోలో మనం కేజీబీవీకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతోంది అనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. మరి కేజీబీవీ పోస్టులకు అందరూ దరఖాస్తు చేసిన తర్వాత ఎలా సెలెక్ట్ చేస్తారు అనే సమాచారం కూడా మీరు తెలుసుకొని ఉంటే మీకు అప్లై చేసేటప్పుడు ఒక అవగాహన అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, మరి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్స్ కు మే 27 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక జూన్ 5వ తేదీ తర్వాత మీరు దరఖాస్తు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. మరి ఆ ప్రాసెస్ కు సంబంధించి మనం ఇందులో చూడబోతున్నాం. మొదటగా మనం టైం లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మొదటగా చూద్దాం. ఆల్రెడీ మీకు గత వీడియోలో కూడా మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని చెప్పాం. మరి ఇక్కడ మనం జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసినట్టయితే నెక్స్ట్ జూన్ 7వ తేదీన స్టేట్ ఆఫీస్ వారు 1:3 రేషియోలో ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఆ 1:3 రేషియోలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు జూన్ 9వ తేదీన పిలుస్తారు. ఫస్ట్ ఇక్కడ 1:3 రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచినప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వం 1:10-20 రేషియోలో అభ్యర్థుల యొక్క లిస్ట్ ను తయారు చేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఒక పోస్టుకు ముగ్గురిని పిలిచినప్పటికీ కూడా కొద్దిమంది అభ్యర్థులు వాంటెడ్ గా కావచ్చు లేదా పొరపాటున కావచ్చు, మరి వారికి సంబంధించిన మార్క్స్ ను వచ్చిన దానికన్నా ఎక్కువ ఎంటర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో బయటపడతాయి. అందుకే ముందుగానే ఒక్క పోస్ట్ కి 20 మంది లెక్క ఒక లిస్ట్ అనేది తయారు చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 1:3 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 9వ తేదీన జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అన్ని జెన్యూన్ గా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే ఏవైతే అభ్యర్థులు ఎంపిక అయ్యింటారో అటువంటి అభ్యర్థులతో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అది కూడా జూన్ 12వ తేదీన. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద ఉన్నాయా అంటూ మరి గ్రీవెన్సెస్ అనేవి తీసుకుంటుంది. అది జూన్ 14వ తేదీ నుంచి దాని మీద గ్రీవెన్సెస్ అనేవి తీసుకొని ఆ గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా పరిష్కరించడానికి జూన్ 16వ తేదీ నుంచి ప్రభుత్వం అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో పరిష్కరిస్తుంది. పరిష్కరించిన తర్వాత ఫైనల్ గా మరి ఎటువంటి లోపాలు లేకుండా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు జూన్ 18వ తేదీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు. అలాగే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది కూడా జూన్ 18వ తేదీన పోస్టులకు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జూన్ 20వ తేదీ నుంచి వారు కొత్తగా జాయిన్ అయ్యే కేజీబీవీలో వెళ్ళి జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా టైం లైన్ అనేది ఉంటుంది. ఇక ఈ టైం లైన్ కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం నోటిఫికేషన్ లో చూస్తున్నాం రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అని. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మరి కేజీబీవీకి సంబంధించిన ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టీ పీఈటీ పోస్టులను భర్తీ చేస్తుంది. అందుకోసం మెరిట్ లిస్ట్ అనేవి తయారు చేస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ అనేవి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు తయారు చేసి మరి పంపిస్తారు. కాకపోతే ఈ పంపించిన మెరిట్ లిస్ట్ అనేవి ఫైనల్ కాదు. ఎందుకంటే కొద్దిమంది పర్సన్స్ మార్క్స్ అనేవి ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారు కాబట్టి అవి కొన్ని ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో బయటపడ్డ వాటిని
బట్టి అభ్యర్థులను రిజెక్ట్ చేసి వారి స్థానంలో కొత్త వారిని పిలుస్తారు. అందుకోసమే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే మొదటగానే 1:20 రేషియోలో మరి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి పెట్టుకుంటుంది. కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 1:3 రేషియోలో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ని తయారు చేసి ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. మరి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారనుకుంటే వారిని రిజెక్ట్ చేసి వారి స్థానంలో తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుస్తారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అకాడమిక్ కి సంబంధించి, ప్రొఫెషనల్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్, డిసేబిలిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఆన్లైన్ అప్లికేషన్ లో ఏదైతే సమాచారం వారు ఎంటర్ చేశారో అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకు చెక్ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో. వాటిలో ఏవైనా తేడాలు ఉంటే అటువంటి అభ్యర్థులను మరి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తారు. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వారు మరి వారు ఏదైతే ఎంపిక చేసుకున్నటువంటి కేజీబీవీ ఉంటుందో ఆ కేజీబీవీలో మరి డ్యూటీలోకి జాయిన్ కావాల్సి ఉంటుంది. దానికన్నా ముందు కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎంపిక అవుతారో ప్రిన్సిపల్ గా ఎంపిక అయినటువంటి వారికి 34,139 రూపాయలు నెల జీతంగా, అది కూడా కన్సాలిడేటెడ్ గా ఇస్తారు. ఇక పీజీటీ, సిఆర్టీ, పీఈటీలకైతే 26,759 రూపాయలు కన్సాలిడేటెడ్ గా జీతం అనేది ఇస్తారు. కన్సాలిడేటెడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇక జీతం అనేది ఇంతే. ఇక దీంట్లో మనకు డిఏ అని సపరేట్ గానీ లేదా హెచ్ఆర్ఏ అంటూ సపరేట్ స్ప్లిట్ అప్ అనేది ఉండదు రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి నెలకు జీతం అనేది ఇంతే ఉంటుంది అంటూ ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ కండిషన్స్ అంటూ కూడా కొన్ని ఇచ్చారు. ఆ కండిషన్స్ కూడా మనం చూద్దాం. ఆల్ ద అపాయింట్మెంట్ ఇష్యూడ్ అండర్ దిస్ నోటిఫికేషన్ ఈస్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అండ్ టెంపరీ బేసిస్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులే. కాబట్టి భవిష్యత్తులో మిమ్మల్ని రెగ్యులర్ చేయమని కానీ లేదా మీకు మినిమం టైం స్కేల్ ఇవ్వమని కానీ లేదా జీతాలు పెంచమని కానీ అడగడానికి ఎటువంటి హక్కు ఉండదు అంటూ మనకి కాంట్రాక్ట్ కండిషన్స్ లో మెన్షన్ చేశారు. దాంతో పాటు మరి అభ్యర్థి ఎంపికైన తర్వాత అతని యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్ చేయడం జరుగుతుంది. అచీవ్మెంట్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్ కానీ, రిజల్ట్స్ కానీ, లెసన్ ప్లాన్స్ కానీ, డైరీ రైటింగ్ కానీ, బిహేవియర్ విత్ ద స్టూడెంట్స్ కానీ ఇవన్నీ కూడా పరిగణంలోకి తీసుకొని పర్ఫార్మెన్స్ అనేది తీసుకుంటారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండాలి, మరి అధ్వానంగా ఉంటే పర్ఫార్మెన్స్ అటువంటి వారిని తొలగించే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా కాంట్రాక్ట్ కండిషన్స్ లో మెన్షన్ చేశారు. పూర్ పర్ఫార్మెన్స్ ఉంటే అటువంటి వారిని టర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంది ఎటువంటి నోటీసు లేకోకుండా. ఇవి కాంట్రాక్ట్ కు సంబంధించిన కండిషన్స్. ఆల్మోస్ట్ అన్ని కాంట్రాక్ట్స్ లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ కండిషన్స్ అనేవి కూడా తెలుసుకొని ఉంటే మంచిది. ఇక ఆల్రెడీ గత వీడియోలోనే మీకు చెప్పాం మరి ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. నేరుగా మీకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి దాని ప్రకారం మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిన్సిపల్ పీజీటీలకు ఇక్కడ కనబర్చినట్టుగా వెయిటేజ్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ సిఆర్టీ పోస్ట్ కు అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నట్టుగా వెయిటేజ్ అనేది ఇస్తారు. లేదు మీరు పీఈటీ పోస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేవి తయారు చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది కేజీబీవీ రిక్రూట్మెంట్ లో ప్రభుత్వం ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది, అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తుంది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ సమాచారం అంతా మీరు తెలుసుకున్నట్టయితే తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారం మీకు అందించడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.